గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత 5-6 సంవత్సరాల నుంచి ఈ వెహికల్స్ ప్రమోట్ చేయడానికి చాలా అంబిషియస్ పాలసీస్ తీసుకొచ్చింది. ఫేమ్ అనే ఒక పాలసీని, తర్వాత ఈ వెహికల్ మొబిలిటీ మిషన్ను ఇలా రకరకాలుగా తీసుకొచ్చింది. ఈ వెహికల్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. ఉదాహరణకి నార్డిక్ దేశాల్లో 30% వెహికల్స్ ఈ వెహికల్సే, చైనాలో 5% ఈ వెహికల్సే. ఇప్పుడు అమెరికాలో కూడా ఈ వెహికల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. టెస్లా కార్ ఎంత ఫేమస్ అవుతుందో మీకు తెలుసు. డెవలప్డ్ కంట్రీస్లో ఈ వెహికల్స్ను ఎవరు కొట్టలేకపోతున్నారు. అయితే ఈ వెహికల్స్ని భారతదేశంలో కూడా ప్రమోట్ చేయాలని గవర్నమెంట్ ఆశించింది. ఈ వెహికల్స్కి మేజర్ సపోర్ట్ ఏంటి, ఎందుకు ఈ వెహికల్స్ని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నామంటే అవి ఎకో ఫ్రెండ్లీ. మనకు తెలుసు ఈ మామూలు వెహికులర్ పొల్యూషన్ అనేది ఎయిర్ పొల్యూషన్లో చాలా ఎక్కువ భాగం వస్తుందని, దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉందని, కాబట్టి ఈ వెహికల్స్ ప్రమోట్ చేయడం మొదలెట్టారు. అయితే ఈ మధ్యకాలంలో ఈ వెహికల్స్లో ముఖ్యంగా ఈ బైక్స్ ఇండియాలో బాగా వచ్చేసాయి. వీటిలో బ్యాటరీస్ పేలిపోవడం వల్ల మనుషులు చచ్చిపోతున్నారు. 2-3 వీక్స్ బ్యాక్ తెలంగాణలో, 1 వీక్ బ్యాక్ విజయవాడలో ఇట్లా ఈ వెహికల్ బ్యాటరీ పేలిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇంత దుర్ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, బ్యాటరీస్ ఎందుకు పేలిపోతున్నాయి? కొంతమంది అంటున్నారు ఈ వెహికల్ బ్యాటరీ తక్కువ ఛార్జ్ అవడం వల్ల బ్యాటరీస్ ఉబ్బిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్యాటరీస్ పేలిపోతున్నాయని. ఇంకొంతమంది అంటున్నారు ఈ వెహికల్ బ్యాటరీస్ సరిగ్గా రీసెర్చ్ చేయకుండా బ్యాటరీస్ మార్కెట్లో వదిలేశారని చెప్పి. ఇంకొంతమంది అంటున్నారు ఇండియాలో కొంచెం లా యొక్క డిటరెన్స్ తక్కువ, అందుకనే ఈ బైక్స్ ప్రమోట్ చేసేవాళ్ళు, ఈ బైక్స్ మార్కెట్లో మ్యానుఫ్యాక్చర్ చేసి వదిలేవాళ్ళు భయం లేకుండా ఉంది వీళ్ళకని. ఈ మధ్య మనం గమనించాం ఓలా వాళ్ళు వాళ్ళ ఈ బైక్స్ అన్నిటిని రీకాల్ చేసుకుని మళ్ళీ టెస్ట్ చేస్తున్నారు. అయితే ఇండియాలో ఇండియన్ కండిషన్స్కి ఈ బైక్స్ మ్యాచ్ అవ్వాలి. ఇండియన్ కండిషన్స్ మ్యాచ్ అవ్వడం అంటే ఎక్కువగా ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఇవన్నీ కూడా కోల్డ్ కంట్రీస్, చాలా చల్లగా ఉన్న దేశాలు సూట్ అయ్యే బ్యాటరీస్ అనమాట. ఇండియా ట్రాపికల్ రీజియన్లో ఉండటం వల్ల ఈ వేడికి బ్యాటరీస్ పేలిపోతున్నాయని కూడా ఇండియాకి సూట్ అయ్యే బ్యాటరీస్ తయారవ్వట్లేదు. ముఖ్యంగా ఇండియాలో స్టార్టప్ ఇండియాలో కొత్త ఐడియాస్, కొత్త బ్యాటరీస్కి ఐడియాస్కి ప్రమోట్ చేసి వాటిలో రీసెర్చ్ ప్రమోట్ చేయాలి. అదేవిధంగా కొత్త ఐడియాస్ వచ్చిన ఇండియాలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సాధించడం చాలా కష్టం. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే చాలా ఈజీ. దాని తర్వాత ఫారిన్ కంట్రీస్లో ఒక కంపెనీ ఏదైనా తప్పు చేస్తే దానిపైన చాలా పెద్ద క్లాస్ సూట్ పడుద్ది. ఉదాహరణకి చిన్న కోకోకోలా బాటిల్లో ఒక బొద్దింకో ఒక పురుగో పడితే కొన్ని కోట్ల రూపాయల పరిహారం కోకోకోలా చెల్లించాల్సి ఉంటుంది అనమాట. కానీ ఇండియాలో ఎంత పెద్ద తప్పు చేసినా కంపెనీస్కి ఆ సూట్స్, ఆ లీగల్ కాంప్లెక్సిటీస్ చాలా టైం పడుతుంది అనమాట. దాంతో విచ్చలవిడిగా ఈ కంపెనీస్ ఏ ప్రోడక్ట్ పడితే ఆ ప్రోడక్ట్ బయటకు వెళ్తున్నాయి. ఈ వెహికల్ పాలసీ వెనకాల తప్పేం లేదు, కానీ ఈ వెహికల్స్ అండ్ ముఖ్యంగా ఈ బైక్స్ అనేవి ప్రజల ప్రాణాలకే ముప్పు. ఎంత గొప్ప పాలసీ అయినా ప్రాణాలు హరించేస్తుంటే 1-2 ప్రాణాలైనా 10 ప్రాణాలైనా అవి చాలా దుర్ఘటనే. చాలామంది ఈ వెహికల్స్, ఈ బైక్స్ పర్టికులర్గా కొనాలనుకున్న వాళ్ళు ఈ బైక్స్ యొక్క బ్యాటరీ యాక్సిడెంట్స్ చూసి, బ్యాటరీ పడిపోవడం చూసి, మనుషులు చచ్చిపోవడం చూసి చాలా వెనక్కి తగ్గుతున్నారు. ఒక్కసారిగా ఈ వెహికల్ అనే బబుల్ ఇండియాలో కొంతవరకు బర్స్ట్ అయిపోయింది. ఈవెన్ మినిస్ట్రీస్ కూడా దీనిపైన కంపెనీస్ని గట్టిగానే వార్న్ చేస్తున్నాయి. ఈ దిశగా ఆలోచిస్తున్నప్పుడు అసలు ఈ బైక్స్లో ఉన్న బ్యాటరీస్ ఎందుకు పేలిపోతున్నాయి, ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ ఎందుకు మనకి సూటబుల్ కావట్లేదు, ఎందుకు పేలిపోతున్నాయి, దీనిలో కంపెనీస్ తప్ప, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప, లేదా బ్యాటరీస్ మనం ఛార్జ్ చేయలేకపోతున్నామా, లేకపోతే ఆ బ్యాటరీస్ గురించి మన అవగాహన లోపమా, వీటన్నిటి గురించి ఒక్కసారి టెక్నికల్ ఇష్యూస్ తెలుసుకుందాం. కిరణ్, ఈ బ్యాటరీస్ గురించి, దీని యొక్క ఇష్యూస్ గురించి, ఎందుకు ఈ వెహికల్ బ్యాటరీస్ పేలిపోతున్నాయో చెప్పగలవా? మ్యామ్, ఈ వెహికల్స్లో మనం వాడే బ్యాటరీస్ లిథియం అయాన్ బ్యాటరీస్ మ్యామ్. సో దీన్ని ఒకసారి మనం డీకోడ్ చేద్దాం. లిథియం బ్యాటరీస్ మ్యామ్. సో దీంట్లో 2 కారణాల వల్ల, లిథియం అయి ఉండడం వల్ల ఒక కారణం, అండ్ అవి ఒక బ్యాటరీలో కూడా వచ్చే కొన్ని లోపాల వల్ల ప్రాబ్లం అవుతుంది మ్యామ్. దీన్ని నేను సింప్లిఫై చేసి చెప్తాను మీకు. లిథియం అంటే ఒక ఆల్కలీ మెటల్ మ్యామ్. అది హైలీ ఎనర్జీ డెన్స్ అండ్ ఆల్సో సెల్ఫ్ డిశ్చార్జింగ్ రేట్ చాలా తక్కువ ఉండిద్ది మ్యామ్. అంటే ఈ మెటల్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ వెయిట్లో, మనం ఈ మధ్యలో మనం చూసుంటాం, లైక్ మనకి మన ల్యాప్టాప్స్లో కానీ ఫోన్స్లో కానీ చాలా కంపాక్టెడ్గా బ్యాటరీస్ మనకు తయారు చేసి ఒక రోజు కానీ 2 రోజులు కానీ మనం యూస్ చేసేంత బ్యాటరీ మనకి ఒక చిన్న బ్యాటరీ నుంచి వస్తుంది.
అదే మనము చిన్నప్పుడు ఒక దశాబ్దం కింద మనం చూస్తే పెద్ద పెద్ద లారీస్లో పెద్ద పెద్ద బ్యాటరీస్, వాటిని లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటాం అనమాట. అవి కాస్త ఈ బర్నింగ్కి ఇలా అవ్వవు, బట్ ఈ లీథియంకి బర్నింగ్ అయ్యే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మ్యామ్. ఎందుకంటే ఆల్దో అడ్వాంటేజెస్ ఆఫ్ కాంపాక్ట్, లైట్ అండ్ ఆల్సో హైలీ ఎనర్జీ డెన్స్ ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నా కానీ మనకి ఇది ఒక కరోజివ్ మెటల్ మ్యామ్, చాలా ఎక్కువ రియాక్టివ్ మెటల్. ఇది లిథియం ఈజ్ అ వెరీ హైలీ రియాక్టివ్ మెటల్. సో దీనివల్ల ప్రధానంగా మనకి ఈ ఫైర్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. అండ్ ఇది బ్యాటరీతో కంబైన్ అయినప్పుడు, అంటే లిథియంతో మనం బ్యాటరీస్ చేసేటప్పుడు, ఈ బ్యాటరీస్ మెకానిజం ఒక్కసారి నేను కొద్దిగా చెప్తాను మ్యామ్. ఈ బ్యాటరీస్ మనకి నార్మల్గా ప్లస్ మైనస్ అని అంటాం మనం, అలానే క్యాథోడ్ అండ్ యానోడ్ ఉంటాయి మ్యామ్ ఆ బ్యాటరీస్లో. సో ఈ బ్యాటరీస్ క్యాథోడ్ అండ్ యానోడ్ని సపరేట్ చేసి ఒక థిన్ ఫిలిం ఉండిద్ది మ్యామ్. ఎందుకంటే ఎప్పుడైనా ప్లస్ మైనస్ టచ్ అవుతే మనకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనము నార్మల్గా ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, ఇట్లా స్పార్క్ వస్తుంది అనమాట. అండ్ ఇలా స్పార్క్ వచ్చినప్పుడు పక్కనే లిథియం ఉండిద్ది, ఎందుకంటే లిథియంతో తయారు చేసాం ఈ మెటల్, ఈ బ్యాటరీ. సో అది వెంటనే ఫైర్ క్యాచ్ అయిపోయి మనకి ఇలాంటి ఒక మొత్తం ఫైర్ జనరేట్ అవుతుంది అనమాట, ఒక బాంబ్ లాగా ఎక్స్ప్లోడ్ అవుతుంది. సో ఈ బ్యాటరీ, ఈ థిన్ ఫిలిం ఏదైతే ఉందో, ఈ థిన్ ఫిలిం నార్మల్గా ఒక బ్యాటరీ మనము చార్జ్ చేసినప్పుడు కానీ డిశ్చార్జ్ చేసినప్పుడు కానీ, చార్జ్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవ్వడం, డిశ్చార్జ్ చేసినప్పుడు కాంపాక్ట్ అవ్వడం నార్మల్గానే జరుగుతూ ఉంటుంది. బట్ బయట నుంచి కూడా హీట్ జనరేట్ అయినప్పుడు, మనకి ట్రాపికల్ కంట్రీ మనది ఇండియా, సో ఈ చాలా హాట్ బయట కండిషన్స్ ఉండడం వల్ల ఈ థిన్ ఫిలిం ఏదైతే కొన్ని పాలిమర్స్తో చేస్తామన్నమాట, ఈ థిన్ ఫిలిం బర్న్ అవుట్ అయిపోతుంది. అప్పుడు ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ టచ్ అయిపోవడం వల్ల బర్న్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ లిథియం అయాన్ బ్యాటరీస్ ఈస్ ద ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే ఎక్కడి నుంచి అయితే ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయో, ఈ ఎలక్ట్రోలైట్ ఫ్లూయిడిక్గా ఉండిద్ది మ్యామ్, అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. మనం ఒకవేళ నార్మల్గా వాటర్ కింద వేస్తే ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, అలానే ఈ క్యాథోడ్ నుంచి యానోడ్కి ఫ్లో అవుతుంది. ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు లిక్విడ్స్ మిక్స్ అయినప్పుడు బర్న్ అయిపోతుంది అనమాట. సో దీనికి కానీ మనకి ఒక ప్రాపర్ ఆల్టర్నేటివ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎకనామికల్లీ దాట్ మచ్ కమర్షియలీ వయబుల్. అది సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ మ్యామ్. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్లో మనకి ఎలక్ట్రోలైట్స్ సాలిడ్ స్టేట్లో ఉంటాయి. ఇప్పుడు ఒక రాయి, ఈ రెండు రాయిలు ఇలా పెడితే రెండు కలవవు మ్యామ్. అదే రెండు లిక్విడ్స్ పక్కనే పెడితే వెంటనే కలిసిపోతాయి. సో ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ మనకి అంబిషియస్ టార్గెట్స్ ఉన్నాయి, ఫేమ్ స్కీమ్ కానీ ఇలాంటి దాంట్లో. సో ఇలాంటి వాటి వల్ల మనం చాలా తొందరగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రోల్అవుట్ చేయాలని ఈ లిక్విడ్ బ్యాటరీస్ ఆర్ ఈ ఫ్లూయిడిక్ బ్యాటరీస్ చేయడం వల్ల వెంటనే మనకి ఈ బర్న్ అయ్యేదానికి ఆస్కారం చాలా ఎక్కువ అవుతుంది. దీంతో పాటు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కొన్నిసార్లు రోల్ అవుట్ అవుతూ ఉంటాయి అనమాట. దీనివల్ల కూడా మనం చెప్పుకోవచ్చు ఇది వస్తుందని చెప్పేసి. అండ్ సెకండ్ థింగ్, మనకు ఆల్సో వీ హ్యావ్ సాఫ్ట్వేర్ ఫాల్ట్స్ మ్యామ్. మనకి సాఫ్ట్వేర్, ఇప్పుడు వచ్చే బైక్స్ అన్నీ స్మార్ట్ బైక్స్ వస్తున్నాయి, జీపీఎస్ కానీ ఇలాంటివన్నీ, ఛార్జ్ ఎంత ఉంది అని మనకు చెప్పడం కానీ, సేమ్ మన ఫోన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో అలానే మన బైక్స్ కూడా వర్క్ అవుతున్నాయి అనమాట. సో ఈ సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మిస్ మ్యాచెస్ రావడం వల్ల కూడా బ్యాటరీస్ అప్పుడప్పుడు పేలిపోతున్నాయని స్పెక్యులేషన్స్ ఉన్నాయి మ్యామ్. సో ఇదంతా బర్న్ అయ్యే మెకానిజం ఏదైతే ఉందో మనం థర్మల్ రన్ అవే అనే ఒక టర్మ్తో పిలుస్తాం మ్యామ్. థర్మల్ అంటే బేసికల్లీ ఈ సపరేటర్ ఏదైతే ఉందో ఇది థర్మల్గా, అంటే టెంపరేచర్ పైకి కిందికి అవ్వడం వల్ల, మేనేజ్ చేసుకోకపోవడం వల్ల ఈ వెంటనే బర్న్ అవుట్ అవుతుంది మ్యామ్. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. సివిల్స్లో కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ వెహికల్స్ ఈ మధ్య పేలిపోతున్నాయి, దీనికి కారణాలు ఏంటి, దీని బ్యాటరీస్ పరిస్థితి ఏంటి, ఈ బ్యాటరీస్ దేంతో మేడపై ఉంటాయి, థర్మల్ రన్ అవే ఏంటి అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఈ వెహికల్స్లో ఈ బైక్స్ ముఖ్యంగా పేలిపోతున్నాయి బ్యాటరీస్, కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలంటే ఒకసారి ఈ కాన్సెప్ట్ మీరు రివైజ్ చేస్తే ఈజీగా గుర్తుండిపోద్ది, ఆన్సర్ చేసేయగలరు.